ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. ఈ దినము వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి. మాట్లాడుతున్న ప్రతి మాట నీ ప్రియ బిడ్డలను తండ్రి నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టండి. నీ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి నాయన. నీ ఆత్మ దిగి రావాలి నా ప్రభువా, నీ అభిషేకం దిగి రావాలి. నువ్వు నీ చేతులతో కన్న బిడ్డ, నీ రక్తం ఇచ్చి కొన్న బిడ్డలు నీ కొరకు సాక్షులుగా ఉండినట్లుగా బలమైన కార్యము జరిపించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించబడుదురుగాక. దేవుని దగ్గర చేస్తున్న మీ ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడు. నిజంగా దేవుడి కృపా సమాధానము దీవెన బెండైన రీతిలో దేవుడు మీ మీద కుమ్మరించునుగాక. మరొక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్న దేవుడు మీ హృదయాలను తరికించి చూచినప్పుడు, దేవుడు అబ్రహామును శోధించినట్లుగా దేవునికి ఇష్టమైన జనమా కాదని దేవుడు శోధించినప్పుడు, ఆ శోధనలో దేవుడు చూచినప్పుడు నిలబడి దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మీరు మార్చబడుదురుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో మనలో దేవునికి విరోధమైనది ఏదున్నా కూడా తీసివేయాలని, తుడిచివేయాలని, తెలుసుకోవాలని, బలపడాలని, ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలని దేవుడు నిన్ను కలగజేసిన తర్వాత దేవుడే ఆ సత్యవంతుడైన దేవుడు కలగజేశాడు. కాబట్టి దేవుడి ప్రణాళిక నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశిస్తూ నీలో దేవుడికి నచ్చనిది ఏదుందో అది తొలగించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, చాలా మంది అనుకుంటారు నా జీవితంలో దేవుడు చూడలేదులే అనుకుంటారండి. చాలామంది దేవుడు వాక్యం విన్నప్పటికీ కూడా, దేవుడు మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా, దైవజనులు హెచ్చరిక చేసినప్పటికీ కూడా, వాక్యం ధ్యానిస్తున్నప్పటికీ కూడా, ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పటికీ కూడా తన వీపు తనకి కనిపించదు అన్నట్లుగా నాకేం కాలేదులే, ఏమవుతుంది అని అనుకుంటూ అనేక సందర్భాలలో దేవుని దగ్గర గొప్ప గొప్ప మేళ్ళు పొందుకునే దానికి బదులుగా ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపు చూస్తే తన భక్తి జీవితంలో నిజముగా ప్రియోన్ బిళ్ళారా పొరపాటు పడుతూ వెనుక చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమీ కాలేదులే, చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇంకా కొద్ది రోజుల తర్వాత సంపూర్ణమైన భక్తిపరుడుగా మార్చబడదాంలే అని మోసపోయే వాళ్ళు నాకు తెలిసి కూడా చాలామంది ఉంటారు. ఈ వారం కాదులే, రేపు వారం కాదులే, మళ్ళీ వారంలే అని సత్యం తెలిసి కూడా అలా ఉండే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ విషయంలో నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటానండి. ఏంటి తెలుసా? తల్లిదండ్రుల, పూర్వీకుల, పెద్దల తరతరముల పాపములు తీసివేసేటువంటి ఆయనను ఎరిగి కూడా ఆయన రక్తముతో కడగబడితే పాప విమోచన కలిగి ఒక మంచి జీవితం జీవించబడతాము, దేవునితో నడుస్తామని తెలిసి కూడా చేంజ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, మాట మారుస్తూ ఉండే వాళ్ళు కొంతమంది, అన్నీ ఎరిగి కూడా దేవుని నమ్ముకొని కూడా దేవుడు సంతోషపరిచేటువంటి భక్తి చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడికి సంతోషాన్ని కలిగించే భక్తిపరుడుగా నువ్వు ఉండాలి. అయితే ఎటువంటి వాళ్ళు దేవునికి సంతోషాన్ని ఇవ్వరు? దేవుడు వీరిని ఏమన్నాడు తెలుసా? చూద్దాం. దేవుడి వాక్యంలో దేవుడి కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదండి. ఈరోజు ఈ వాక్యం నువ్వు వింటున్నావంటే నిజముగా దేవుడు నిన్ను చూస్తూ నీలో ఉన్న దేవునికి విరోధమైనది తొలగించుకొని నిన్ను ప్రత్యేకమైన మేలులతో నింపాలని దేవుడు ఎంతో ప్రేమించి ఈ మాటలు నీకు ఇస్తున్నాడండి. ఈ మాటలు విన్నప్పుడు నిన్ను సరి చేసుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. రాండి దేవుడి వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వాక్యం. అలాగనే మీరు వెలుపట మనుషులకు నీతిమంతులుగా అగుపడుదురు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారండి. భక్తిని గురించి దేవుడు చెప్తున్నారండి. కొంతమంది యొక్క భక్తి ఎట్లుంటుందంట, నిజముగా చూసేదానికి ఇంత భక్తిపరుడు లేడు, ఇంత నీతిపరుడు లేదు,
ఇంత భయభక్తులు కలిగిన వ్యక్తి లేదు. నిజముగా ఎంత గొప్ప పేరు కలిగిన వ్యక్తిగా, సాక్ష్యం కలిగిన వ్యక్తిగా, క్రమము కలిగిన వ్యక్తిగా, నిజముగా చూస్తే కన్నా ఆశ్చర్యాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటారండి. అయితే బయటికి మాత్రమే ఈ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. చాలా మాట్లాడుతుంటేనే బాధ అనిపిస్తుంది. నటన భక్తి ఒక మాటలో చెప్పాలంటే, ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి జీవితంలో నటన భక్తి కలిగి ఉంటారో ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ నటన భక్తి బయటపడతాడో ఆ నటన భక్తి ద్వారా చాలా చెడ్డ పేరు వస్తుంది. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు దేంట్లో అయినా నటన చేయొచ్చేమో కానీ భక్తిలో నటన చేసావనుకోండి, నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకునే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి నీ భక్తి ఎప్పుడైతే నటన భక్తి కాకుండా ఉంటుందో, నీ భక్తిని బట్టి దీవెనలు నీ మీదకి దేవుడు గిన్నె నిండి పొరులి పోయే దీవెనలు కుమ్మరిస్తాడు. ఇది నువ్వు జాగ్రత్తగా గమనించండి. నీ భక్తికి వెండి బంగారు వజ్ర వైడూర్యాలు మన మాణిక్యాల కాడికి విలువ ఎక్కువ నువ్వు తెలుసుకుంటామని దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారణతో కూడిన భక్తి దేవుడు ఎప్పుడు కూడా మెచ్చడు. మనుషుల ఎదుట భక్తిపరులుగా కనిపించడం దేవుడు నిజంగా మనుషులకి భక్తిపరాలుగా నువ్వు చూపించవచ్చేమో, కానీ దేవుడికి ఆ భక్తి నిజంగా నచ్చదు. రెండో చెప్పమంటావా, నీ అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో, లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. లోపల అంటే ఎట్లుందంట, వేషధారణతోనూ అక్రమంతోనూ. నిజమైనటువంటి భక్తిపరుడు లోపల వేషధారణ ఉండదు, అక్రమం ఉండదు. మీరు అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ అక్రమము వేషధారణ ఉన్నట్లయితే దేవుడి చిత్తం మన జీవితంలో జరగదు. రెండో మాట చెప్పమంటావా, నువ్వు గలిబిలికి గురవుతావండి. వేషధారణ నీలో ఉన్నప్పుడు భక్తిపరుడిని పేరు తెచ్చుకోవడానికి నీ శరీరం అంగీకరించదు. ఆ వేషధారణ కార్యాలు బయటికి తీసుకొస్తుంది. ఆ వేషధారణ కార్యాల ద్వారా నువ్వు ఎప్పుడు కూడా సంతోషించవు. ఎంత హెచ్చించబడాలి అన్న కూడా నీ జీవితంలో హెచ్చించబడవు. దేవునికి అది నచ్చదు. అది గమనించాలి. రెండో చూడండి, అక్రమముతో నిండిన వారిలారా అని దేవుడు అంటున్నాడు. అక్రమము చూడండి, భక్తి నిజమైన భక్తి పరులో అక్రమమైన కార్యాలు ఉండవు. మీరు అండర్లైన్ చేసుకొని ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మీరు, దేవుని రక్తముతో కడగబడినటువంటి మీరు, దేవుడి కొరకు రోషం కలిగి జీవిస్తున్న మీరు, మీ అంతరంగములో అక్రమములు ఉండవు. అదే దేవుని వాక్యం చెప్తుంది. వేషధారులైతే అక్రమముతో నింపబడి ఉంటారు. బీ కేర్ఫుల్. అయితే వీరి కార్యాల ప్రతిఫలం వీరు అనుభవించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం పడ్డాడు తెలుసా, చూసి చూన్నట్టు అట్లా పక్కకు తిప్పుకుంటాడండి. చూద్దామా దేవుడి వాక్యంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం. నేను చెప్పిన బోధ ఏమయు మీరు వినక త్రోసివేసిరి. మంచి భక్తి కలిగినటువంటి జీవితం జీవించండి, వాక్యానుసారమైన జీవితం జీవించండి. ఘనత, మెప్పు, ఖ్యాతి, హెచ్చింపు, నిజముగా నేను మిమ్మల్ని ఇంకా అనేకమైన దీవెనలతో దేవుడు నింపుతాడంటే మనం ఏమంటామంటే భక్తిలో వేషధారణ చేస్తూ ఉంటాము. బీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే అలా మనం నటించడం దేవునితో చేయడం మొదలు పెడితే మన జీవితంలో దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేం. చేసిన క్రియల చొప్పున ప్రతిఫలం పొందక తప్పదు. మనుషులు మాత్రమే మోసం చేస్తావు, దేవుని మోసం చేయలేదు. చూడండి దేవుని వాక్యం చెప్తుంది, నేను గద్దింపుగా లోబడకపోతే. మంచి భక్తి కలిగిన జీవితం దేవుడు జీవించమంటే మనం లోబడకుండా ఉంటాం. మూడో మాట చూడండి, కాబట్టి అపాయం ఏమి కలిగినప్పుడు నేను నవ్వేదను. ఎందుకంటే దేవుడు నవ్వుతాడంట. లోపల వేషధారణ ఉంది, లోపల కపట భక్తి ఉంది. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో నీ జీవితంలోకి విపత్తులు ఎదురైనప్పుడు దేవుడు నవ్వుతాడంట. బీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని రక్తముతో కడగబడిన నీవు, నీ హృదయంలో వాక్యం ఉండాలి. నీ హృదయంలో దేవుడి కొరకు రోషం కలిగి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నటన జీవితం జీవిస్తున్నావు, వేషధారణ జీవితం జీవిస్తున్నావు అంటే సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నావు అని గుర్తెరిగి నీలో ఉన్నటువంటి ఆ నటనను వేషధారణ తీసివేసుకుంటే రేపటి దినాన అపాయం వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. భక్తిపరులకు అపాయం వచ్చింది. షబ్రాద్, మేషద్, అభ్యర్థులకు అపాయం వచ్చినప్పుడు అగ్నిలో వేసినప్పుడు వారి భక్తి వారికి ఏమి ఇచ్చింది తెలుసా? అప్పుడు దేవుని బిడ్డలారా ధైర్యాన్ని ఇచ్చింది. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. మేము నిజముగా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా హృదయము మా దేవునికి తెలుసు. మా భక్తిని బట్టి మీరు కాలుస్తారా, ఓకే, అగ్నిగుండంలో వేయండి. మా దేవుడు రోషం కలిగిన వాడు అయినా కూడా మా దేవుని కొరకు మేము చచ్చిపోతాం. వేషధారణ భక్తి కలిగిన వాళ్ళైతే యేసుని విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు.
చావు భయంతో పారిపోయేవాళ్ళు. కానీ నిజమైన భక్తిని చావును కూడా లెక్క చేయలేదు. నన్ను అడిగితే వారు జీవాన్ని చూచారు, నన్ను అడిగితే వారు శక్తిని చూచారు, నన్ను అడిగితే వారు ధైర్యాన్ని చూచారు, నన్ను అడిగితే వారు పరలోకాన్ని చూచారు, నన్ను అడిగితే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా దేవుడు వారిని నిలబెట్టాడు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నువ్వు పరీక్షించుకో. కానీ దేవుడి ప్రియ బిడ్డలారా, భక్తిహీనులకు, రెండో మాట చెప్తున్నా, వేషధారణతో కూడిన వ్యక్తులకు అపాయం వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నేను నవ్వేదను. చూడండి, చాలామంది జీవితాలు వేషధారణతో జీవితం జీవిస్తూ దేవుడు వారిని చెవి విడిచిపెట్టినప్పుడు వేదనతో కుమిలిపోతూ ఉంటారండి, బాధపడుతూ ఉంటారండి. నా దగ్గరికి నిజంగా నాకు కనిపించింది, ఆశ్చర్యం కనిపించిందండి. దాదాపు కొన్ని సంవత్సరాల కిందట నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? దేవుణ్ణి నమ్ముకొని భక్తిపరులుగా ఉండేదానికి వచ్చింది అని అనుకున్నాను. నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటాను, సాక్షిగా ఉంటానని బాప్తిసం తీసుకుందండి. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. కానీ బాప్తిసం తీసుకున్న ఉద్దేశం వేరు, లోపల వేషధారణ వేరండి. ఏదో ఒక అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయితో నాకు పెళ్లి కావాలని యేసుప్రభువుని నమ్ముకుంది. ఏంటంటే ఇది అంటే ముందుగానే పాపం చేసి అది జరగాలి అని వేషధారణతో వచ్చి ఆ పెళ్లి జరిపించండి, లేదా ఆ పెళ్లి జరగాలి, సో దానికి నేను దేవుణ్ణి నమ్ముకున్నా. ఇది కాదు, ఇది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు. నువ్వు దేవుని దగ్గరకు వస్తుంటే నీ తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసులుగా మార్చబడి, దేవా నీ చిత్తము చొప్పున ఘనమైన వివాహము ఘనముగా జరిపించండి. నా వివాహము, నా తల్లిదండ్రులు, నా పెద్దలు, నా కుటుంబీకులు, నా సేవకుడు, నా సంఘము, సంఘ సభ్యులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఊరు వాళ్ళు అందరుగా ఉండి అందరూ వచ్చి ఘనమైన రీతిలో చూచి, ఘనమైన రీతిలో వారికి మంచి ప్రేమ విందుని ఏర్పాటు చేసి వారందరూ చూచి, దేవుడు నన్ను ఇంత గొప్పగా దీవించాడని చెప్పుకునే విధంగా నా జీవితాన్ని మార్చు, నా పాపాలు తీసివేసి నీ రక్తముతో కడుగు అని నువ్వు బాప్తిసము తీసుకున్నట్లయితే నీ భక్తిలో శక్తి ఉంది. నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. చేసేటువంటి తప్పు పనికి మళ్ళీ దేవుడు సాక్షిగా అన్నట్లుగా బాప్తిస్తాలంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి యొక్క బిహేవియర్ నేను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. కూర్చోబెట్టి చెప్పాను, ఇది దేవుని బిడ్డలకు తగదు. వేషధారణతో కూడిన జీవితం ఎంత మాత్రం దేవుడు సంతోషించడు. కాబట్టి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు చూచి దేవునికి ఇష్టమైన జీవితం జీవించు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో జరిపిస్తాడు. నీ కొరకు దేవుడు ప్రక్కటెముకని సిద్ధం చేసి పెట్టింటాడు. ఆయన ఎతుకుతూ దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీ కొరకు నీ భర్త నీ దగ్గరికి ఎతుకుతూ వస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇస్సాకు కోసం వివాహానికి రిబ్కా దగ్గరికి అబ్రహాము మనుషులను, దూతలను పంపిస్తాడు. నీ మంచి గుణ లక్షణాలను బట్టి దేవుణ్ణి నమ్ముకొని మంచి భక్తిపరాలుగా జీవించినట్లయితే ఆ భక్తే నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్తాని చెబితే కొద్ది రోజులు మాత్రమే భక్తి చేసేదానికి అంగీకరించింది. లోపల కపటము, లోపల భక్తిహీనత రెండు పెట్టరేగిపోయినప్పుడు దేవునికి లోపడక అడుగు ముందుకేసిందండి. చెప్పమంటారా దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి యొక్క జీవితము ఎంత భయంకరంగా మారిపోయిందంటే అంత భయంకరంగా. కారణం ఏం తెలుసా? విలువ పోయిందండి, ఖ్యాతి పోయిందండి, ఆ ముఖం మీద తేజస్సు పోయిందండి, కుటుంబానికి చెడ్డ పేరు. దేవుని బిడ్డలారా, అతి భయంకరమైన పరిస్థితి. కారణం ఏం తెలుసా? మంచి అద్భుతమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా లేకపోవడం. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది, నీ ఇష్టానుసారమైన పనులు చేస్తూ దేవుడు దీన్ని మెచ్చి దీన్ని జరిపిస్తాడంటే దేవుడు దాన్ని అంగీకరించడు. నీ ఇష్టమైన కోరికలు దేవుడు నెరవేర్చడానికి కాదు, దేవుడికి ఇష్టమైన కోరికలు నువ్వు నెరవేర్చబిడ్డగా ఉన్నప్పుడే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నేను ఎందుకు కలగజేస్తాడు. నీ పట్ల దేవుడి కోరిక ఏంటో, నీ పట్ల దేవుడి ఆలోచన ఏంటో, దేవుడి యొక్క చిత్తం ఏంటో నీ జీవితంలో జరిపించి నిన్ను అనేకులకి దీవెనకరంగా నిలబెట్టి ఆయన నీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి దేవుని వాక్యములో ఏమని రాయబడిందో చూడండి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. వినలేదుగా, లోబలేదుగా, నీ ఇష్టానుసారంగా జీవించావుగా, నటన భక్తి చేసావుగా అని సమస్యలను తట్టుకోలేక వేదనకు గురి కావడం అండి. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, ఏం చేయడు. కారణం ఏం తెలుసా? నీవు మంచి భక్తి పొర్రాలుగా కాకుండా భక్తిహీనమైన జీవితం జీవించి బయటికి భక్తి పొర్రాలుగా నటించి కొని తెచ్చుకునేటువంటి సమస్యలు, కొని తెచ్చుకునేటువంటి వేదనలు, బాధలు, నిందలు, అవమానాలు. ఈరోజు ఎంతోమంది ఆ భక్తి కరెక్ట్ అయింది కాక ఆ శక్తితో కూడిన భక్తి చేయక తమకిష్టమైన భక్తి చేసుకుంటూ కొని తెచ్చుకుంటూ ఉంటారండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడి లోబడేటువంటి భక్తిపరులుగా లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తావో ఆ భక్తిలో శక్తి ఉండదు.
ఇదే రహస్యమైన కార్యాలు జరిపించుకునేటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో సరిచేయబడ్డం దేవుని చిత్తం. చూద్దాం ఇంకొక మాట కూడా. దైవం వారి మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుడు అంటున్నాడు, నీ హృదయము దేవునికి దూరంగా ఉంది, కల్మషితంతో నింపబడింది, బయటికేమో భక్తిపరుగా ఉన్నావు, ఇష్టానుసారంగా ఉన్నావు. దీన్ని చూసి నీ మీదకి భయము తుఫాను వలె సుడిగాలి వలె వచ్చినప్పుడు తట్టుకోలేవు అని అడిగితే ఒక మాట చెప్పంటారా దేవుని బిడ్డారా? నీ స్థితిగతిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నీకు ధైర్యాన్ని ఇచ్చేది నీ భక్తే. ఆ భక్తిలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే దేవుని బిడ్డారా, నువ్వు కష్టానికి తట్టుకోలేవు, బాధకు తట్టుకోలేవు, నిందకు తట్టుకోలేవు, వేదనకు తట్టుకోలేవు, శోధనకు తట్టుకోలేవు, నువ్వు దేనికి కూడా తట్టుకోలేవు. బీ కేర్ఫుల్. అందుకే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను దేవుని బిడ్డారా. ఏంటి ఆ మాట? యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతాం. యోబు 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కొట్టండి గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం. కొట్టు ప్రియ దేవుని బిడ్డారు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. ఒక వ్యక్తి ఎంత భక్తిపరుడుగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుందో ధైర్యం పుడుతుందంట అండి. భక్తిహీనులకు ధైర్యం ఉండదు, నటించే వారికి ధైర్యం ఉండదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, వేషధారులకు ఆ భక్తిలో నిలబడలేరు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? గమనించండి, భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. రెండో చూడండి, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా, నీ జీవితంలో భయంకరమైన విపత్తులు ఎదురైనా నీ యథార్థ ప్రవర్తన ఏం చేస్తుందంట? నేను గెలుస్తా, దేవుడు నన్ను ఓడిపోనీడు, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నీ ప్రవర్తన యథార్థమైనప్పుడు, నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు, నిన్ను దేవుడే చేశాడు కాబట్టి నీలో ఏముంటుందంటే నిరీక్షణ. ఓడిపోను, గెలుస్తాను, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. రెండమాట చెప్పమంటారండి, వేషధారణ ఉన్నా, భక్తిహీనత ఉన్నా, అబద్ధం ఉన్నా, కల్మిషితం ఉన్నా, ద్వేషం ఉన్నా, పగ ఉన్నా, ఈ శరీరములో వాటికి చోటు ఇచ్చినట్లయితే నీవు భక్తిపరుడా కాదు, భక్తిపరురాలు కాదు. నీవు నీ భక్తిపరుడుగా జీవించే జీవితంలో ఓడిపోతావు. రెండోది తట్టుకోలేవు. మూడోది ఈ శరీరము పడిపోద్ది, సాతాను చేతిలో పడిపోద్ది, ఓడిపోద్ది. కాబట్టి దేవుని బిడ్డారా, నువ్వు యథార్థ ప్రవర్తన కలిగినప్పుడు దేనైనా సాధించగలుగుతావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడి కాడికి గొప్పవాడని రాయబడిందండి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీలో ఉన్న యేసయ్య లోకములో ఉన్న వాడి కాడికి గొప్పవాడు. కాబట్టి నీ భక్తి వాటిని మించినటువంటి శక్తితో నింపబడింది. గట్టిగా చెప్పండి కొట్టి దేవాదేవుని గణపరుద్దామా ప్రియ దేవుని బిడ్డారా. చూడండి ఇంకొక మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకంటే భూమి మీద దేవుని నమ్ముకున్న తర్వాత ఒక మంచి నిజమైన క్రైస్తవ జీవితం జీవించి మన తరానికి తర్వాత తరానికి ఇట్టి భక్తిపరుడు లేదు, నేను చూడలేదు. మా వంశంలో పుట్టడం, మా ఇంట్లో పుట్టడం, మా ఊర్లో ఉండడం, మా మండలంలో ఉండడం, మా జిల్లాలో ఉండడం, మా రాష్ట్రంలో ఉండడం మాకెంతో నిజముగా ధన్యకరం. మేము సంతోషిస్తున్నాం, మేము నిజంగా ఆనందిస్తున్నాం. మేము దేవుని యందు తను నిజంగా దేవుడితో నిలబెట్టినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. నిజంగా దేవుడికి స్తోత్రమని అన్యులు సైతం నిన్ను చూచి దేవుని పొగిడే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడి ఉన్నతమైన కోరిక. ఉందా భక్తి నీలో? ఉందా భక్తి నీలో? భక్తి నీలో లేకపోతే ఏ ఒక్కరు కూడా నీ గురించి చెప్పుకోరు. రాసుకుని డైరీలో చెప్పుకోరండి. చెప్పుకోదగ్గ భక్తి నీ దగ్గర లేదుగా. లోకంలో ఉన్న వారిలాగా నువ్వు టీవీ, నాటిక, సినిమా, అబద్ధం, లోక సంబంధమైన మోసం, లోక సంబంధమైన బూతులు, లోక సంబంధమైన ఆర్భాటం, లోక సంబంధమైన స్టైల్, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన మార్గము, లోక సంబంధమైన ఆశలు చెప్పమంటారు. ఇంకా లోకములో ఉన్న వ్యక్తికి నీకు ఏమాత్రం తేడా లేదు. భక్తిపరుడికి భక్తి పరురాలికి ఉన్నటువంటి తేడా ఎంతుందో పరీక్షించుకోండి. భక్తిపరుడు యొక్క జీవితంలో ఈ లోక సంబంధమైన వాడు చూడడు, దేవుని కొరకు జీవించడం మొదలు పెడతాడు. దేవునికి ఇష్టకరంగా మార్చబడి ఈ భక్తి ద్వారా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు గుర్తెరిగి, నువ్వు భక్తిపరుడుని గుర్తెరిగి నిన్ను బట్టి వారు మార్చే విధంగా నీ భక్తి ఉంటుంది. రెండోది, అనేకులు చెప్పుకుంటారు, వాళ్ళు కూడా చెబుతారండి ఇంకొకరు కూడా. వాళ్ళు చెప్పుకోవడమే కాదు, వాళ్ళు ఇంకొకరికి చెబుతారు. భక్తిపరుడు యొక్క వెలుగు అనేకులకి దీవెనకరంగా ఉంటుంది. దేవుని వాక్యంలో చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. జ్ఞాపకము చేసుకునుము, మళ్ళీ చెప్తున్నా,
జ్ఞాపకము చేసుకునుము. మళ్ళీ చెప్తున్నా, జ్ఞాపకము చేసుకునుము. నిరపరాయుడైన ఒకడు ఎన్నడైనా నశించునా. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డరా. నిరపరాధి అయిన ఒకడు, దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైనా నశించునా. దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టకరంగా జీవించే వ్యక్తి ఎక్కడ కూడా నశించడం అనేది అసంభవం దేవుడు చెప్తున్నాడండి. ఈ ప్రవచన వాక్యం నీదే. దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. రెండో మాట చూడండి, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమగునా. యథార్థవంతులు ఎక్కడ నిర్మూలమన్నా, ఎక్కడ కూడా యథార్థవంతులు నిర్మూలమైనట్టుగా లేదండి. ఆ వ్యక్తి యొక్క జీవితము సాక్ష్యము కలిగిన జీవితం కాబట్టి, యథార్థమైన జీవితం కాబట్టి, ఆ వ్యక్తిలో నిజముగా దేవుడు ఉన్నాడు. ఆ వ్యక్తిలో నిజముగా దేవుని మాటలు ఉన్నాయి. ఆ వ్యక్తి మాటను బట్టి అందరూ కూడా బలపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అంతేగాని ఆ వ్యక్తులు నిర్మూలమైనట్టుగా లేదండి. మాట చెప్పమంటావా? యథార్థమైనటువంటి మాటలు లేకపోతే, యథార్థమైన జీవితం లేకపోతే, మాటే కరెక్ట్ లేనప్పుడు జీవితం ఎలా ఉంటుంది అంటారు చెప్పండి. మళ్ళీ చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము చాలా విలువైనది. నిన్ను యేసుప్రభువు రక్తం ఇచ్చి కొన్నాడంటే, ఒక గొప్ప భక్తి పరురాలుగా చేశాడంటే, దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం తెలుసా? నీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలని ఆశ, కోరిక, తపన. ఎందుకు ఊరికని దేవుడు పిలుచుకున్నాడా? లోకంలో ఎంతోమంది కోట్ల కొద్ది తిరుగుతున్నారు, వారికి దేవుడి కృప లేదు, దేవుడి పిలుపు లేదు. నిజంగా దేవుడి కొరకు, నిజంగా వాళ్ళు దేవుడి గురించి తెలియక వాళ్ళు ఎట్లయిపోతున్నారో, ఏమైపోతున్నారో, వారి దేహాలు తెరిచి చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే చెప్పుకోలేము. వారు మాట్లాడుకోలేరు. వారి హృదయ వేదన బట్టి వారు బ్రతుకుతూ ఉంటారు. నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. వారి రహస్య పాపాలు బయటకు వస్తామని భయపడుతూ ఉంటారండి. వారు చేసిన కార్యాలు ఎవరికి చెప్పుకోలేరు. వారి భక్తి పరులని ఎవరికి కూడా చెప్పుకోలేరు. వారి భక్తి ప్రపంచానికి రాదు బయటికి. కానీ నువ్వు అలాంటి వ్యక్తివి కాదుగా. భక్తి హీనురాలుగా, భక్తి హీనుడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నేను ఒక భక్తిపరుడుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా చేశాడుగా నా యేసయ్య. నీ కొరకు బలియాగంగా మార్చబడ్డాడుగా. నీ శాపాలు కొట్టివేశాడుగా. ఆయన అమూల్యమైన రక్తముతో నిన్ను దేవుడు కడిగాడుగా. తన సొత్తుగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడుగా. ప్రతిష్ఠించుకున్న నీవు ఈరోజు ఏ విధంగా దేవుని కొరకు సాక్షిగా ఉన్నావు? నిన్ను జాగ్రత్త పరుచుకో ప్రియ దేవుని బిడ్డ. చూద్దాం, యథార్థవంతులు ఎక్కడ నిర్మూలమగుదురా. ఈ మాట గుర్తుపెట్టుకో, డైరీలు రాసుకో. నువ్వు యథార్థంగా దేవునితో జీవించడం మొదలు పెడితే ప్రపంచమంతా ఒకటై నిన్ను లేకుండా చేయాలన్నా కూడా అది అసంభవం. నీ యథార్థంలో అబద్ధము దాగి ఉన్నట్లయితే, యథార్థమైన జీవితం నువ్వు జీవించకుండా నటించినట్లయితే నీ జీవితం క్లోజ్. ఎవరు నిన్ను నమ్మరు, ఎవరు నీ దగ్గరికి రారు. నీ భూమి మీద పెట్టే పెద్ద గిఫ్ట్ బిరుదేం తెలుసా? అబద్ధికురాలు. నమ్మద్దు, అబద్ధికుడు నమ్మద్దు. అబద్ధికులు ఎక్కడ కూడా నిలబడరు, స్టాండర్డ్గా కొట్టి వేయబడతారు. క్లోజ్. మన దినములు మారిపోతుంటాయి, అంతేనండి. అది దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 8వ వాక్యం, యోబు గ్రంథం 4:8. నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడుని విత్తువాడు దానినే కొయ్యును. రాసుకుని డైరీలు అండర్లైన్. దేవుడు చెప్తున్నాడండి, నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడుని విత్తువాడు దానినే కొయ్యును. మనం ఎప్పుడైతే అక్రమమైన పనులు చేస్తామో, భక్తిహీనతతో జీవిస్తామో, వేషధానంతో బ్రతుకుతామో, మన బ్రతికే బ్రతుకంతా కూడా దాంతో కట్టబడుతూ ఉంటుందండి. అంటే భక్తిహీనత జీవితం కట్టబడుతూ ఉంటుంది. ఏం తెలుసా? సిమెంటు తక్కువ వేసి ఇసుక ఎక్కువ వేసి గోడ కడితే ఎట్టుంటుంది తెలుసా? అంతే మన బ్రతుకు కూడా. వేషధారణతో కూడిన భక్తి కూడా అట్లే ఉంటుందండి. అది ఎప్పుడు పడిపోతే తెలియదు, మన జీవితం ఎప్పుడు ఏమైపోతుందో కూడా తెలియదు. అదే భక్తి పరుల జీవితం సిమెంట్ కాంక్రీట్ స్ట్రాంగ్గా ఉంటుందండి. పరీక్షించుకో, దేవుడు వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. నేను చూచినంత వరకు అక్రమము దున్ని అంటే అక్రమము చేస్తావు నువ్వు అంటాడు. ఎందుకు? లోపల దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్రమముతో నింపబడ్డం. బయటికేమో మంచిది, చేసే కార్యాలు కరెక్ట్గా లేవు. చేసిన కార్యాలకు ప్రతిఫలంగా మనము చేసిన కార్యాలకి ప్రతిఫలమైనటువంటి మనము దాన్ని పొందుకునేటప్పుడు మన జీవితం ఎట్టుంటుందండి? చాలా చేదుగా ఉంటుందండి. మన జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? దీని వెనుక చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి మాట ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు చేసిన పాప శాపములు 3-4 తరముల వరకు దేవుడు వారి పిల్లల ఒడిలో కుమరిస్తా అన్నాడండి. మనం అక్రమం చేసి సంపాదించిన ఆ డబ్బులో మన పిల్లలు ఎప్పుడు సుఖంగా ఉండరండి. మన జీవితమే అక్రమమైన జీవితం అయితే మన బిడ్డలు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. మనమే చెప్పలేము మాకు మంచి వాణిరా, నాకు మంచి నీతిపరుని, పరిశుద్ధిని, యథార్థవంతో నా బిడ్డలు అటువంటి వారిని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు 9వ వచనం, దేవుడు బుదగా వారు నశించెదరు, ఆయన కోపాగ్ని శ్వాస వలన వారు లేకపోవుదురు.
ఎవరు వీళ్ళంతా అంటే వేషధారణతో కూడిన భక్తిపరులు. ఇక వారి జీవితం గాలికి కొట్టుకుపోయిన జీవితంగా ఉంటుంది. బీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని నమ్ముకున్నావు అంటే కేవలం దేవుడి కృప. ఆ కృపను నువ్వు కోల్పోకుండా కాపాడుకుంటూ చక్కగా దేవునితో నడిచినట్లయితే దేవుడి కృప నీ నుంచి నీ బిడ్డలకు వేవేల సంవత్సరములు దిగి వచ్చును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు భూమి మీద ధన్యులు? దేవుడిచ్చినటువంటి జీవితము, ధన్యకరమైన జీవితము ఎవరిది అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొన్నవారు మరీ ధన్యులని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? యేసు క్రీస్తు వారు ఇచ్చేటువంటి గొప్ప స్టేట్మెంట్ అండి. దేవుడి వాక్యము విని దాన్ని గైకొన్నవారు మరీ ధన్యులు. చప్పట్లు కొడదామా? ఇందాక మీకు చెప్పాను కదా, వేషధారణ జీవితం మనలో నుంచి లేకుండా పోవాలంటే రెండోది వేషధారణ జీవితం కొట్టివేయబడుతుంది. రెండోది ధన్యకరమైన జీవితం మనకు వస్తుంది. ఎప్పుడు తెలుసా అండి? దేవుని వాక్యం విని దాన్ని గైకొనిన వారు ధన్యులు. ఒక ధన్యకరమైన జీవితము నువ్వు జీవించాలని దేవుడి ఉన్నతమైన కోరిక. ఈ కోరిక దేవుడి కోరిక. ఆ కోరిక నెరవేర్చబడాలి అంటే దేవునికి నీకున్న అద్భుతమైన సత్సంబంధం. వాక్యం నేను వింటాను, వాక్యం లోబడతాను, వాక్యానుసారంగా జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే బలమైన తీర్మానం తీసుకుంటావో నీలో వేషధారణ కొట్టివేయబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రెండో మాట చెప్పమంటావా? నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మూడో మాట చెప్పమంటావా? నువ్వు ఏది ఎప్పుడు ఎక్కడ ఏది పలికినా కూడా అది జరుగుతుంది. నాలుగో మాట చెప్పమంటారా? నీ మాటల్లో శక్తి ఉంటుంది. ఐదో మాట చెప్పమంటారా? నీ సాక్ష్యం ఎప్పుడు కూడా నువ్వు ఉన్న చోట నీ కాడికి ముందుగా నీ సాక్ష్యం వెళ్తుందండి. ఆరో మాట చెప్పమంటారా? అనేకులు కూడా నీ గురించి చెప్పుకుంటారు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని గనపరచండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వేషధారణను చెప్పుకునే విధానం వేరు, నిజమైనటువంటి భక్తిపరుని చెప్పుకునేటువంటి వ్యక్తులు వేరు. నిజంగా దేవుడు నీకు ఇచ్చిన భక్తిని బట్టి మేము ఆశ్చర్యపోతున్నాం. మేము నీలాగా ఉండలేమని చెప్పుకున్నాం అనుకో, అది నీ జీవితంలో బంగారు వజ్ర వైడూర్యాలుగా దానికి మించిన వెలమైనటువంటి ధన్యకరమైన జీవితం దేవునికి ఇచ్చాడు. దాన్ని గుర్తుపట్టుకున్నట్లయితే నిజముగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా 8:21. అందుకైన దేవుడి వాక్యము విని దాని ప్రకారము జరిపించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. చెప్పులు కొట్టి దేవుని కనపద్దామా? చాలా మంది ఉంటారు దేవుడి వాక్యం విని లోబడరండి. దేవుడే యేసుప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. దేవుడి వాక్యం విని దాని ప్రకారంగా జీవించు వీరే అన్న వాటిలో నువ్వు ఉన్నావో లేదో పరీక్షించుకో. దేవుడి చేత ధన్యకరమైన జీవితం కలిగిన వ్యక్తి అని నువ్వు అనిపించుకోవాలంటే ఈ లోకములో లోక సంబంధమైన వాటిని పక్కన పెడతావు. రెండోది, నీ హృదయంలో దేవుడి వాక్యానికి చోటిస్తావు. మూడోది, వేషధారణ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించు. నాలుగోది, దేవుడి వాక్యం సెలవిస్తుంది, నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పను. దేవునికి ఇష్టమైన బిడ్డగా, సహోదరిగా దేవుడు మెచ్చుకునే తల్లిగా మరియను దేవుడు మెచ్చుకున్నాడండి. ఈరోజు నీ భక్తిని చూసి దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా పరీక్షించుకు. నిన్ను మనుషులు మెచ్చుకునే భక్తి వద్దు, అది చాలా డేంజర్. అది నటనతో కూడింది. మనుషులు కనిచ్చినప్పుడు చేస్తాం, మనుషులు కనపరాకపోతే చెయ్యం. దీని ద్వారా మనం ఏ విధమైన దీవెన మనం పొందుకోలేమండి. నటన భక్తులను దేవుడు ఎక్కడ కూడా బ్లెస్ చేయడు. ఈరోజు వాక్యం విన్నావుగా, వాక్యం విని దాన్ని గైకొన్నవారు ఆయన తల్లియు ఆయన సహోదరులు, దేవుని బిడలుగా మనం మార్చబడతాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు ఏ వాక్యం అయితే ప్రకటించావు నాయన, ఆ వాక్యము జీవము కలిగిన వాక్యం. నీ బిడ్డలను సరిచేసి నీ ఎదుట తండ్రి నిలబెట్టుటకు నువ్వు మాట్లాడిన మాటలు తండ్రి, ఇన్న వాక్యము ఏ బిడ్డ మరిచిపోకుండా తను జాగ్రత్త పరుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. గొప్ప భక్తిపరులుగా, గొప్ప భక్తిపరురాలుగా నిలవబెట్టండి నాయన. నీ బిడ్డలు నిలబడ్డ ప్రతి చోట తండ్రి వీరి భక్తిని చూచి అనేకులు చెప్పుకున్నట్లుగా నీ ఆత్మను వీరి మీద కుమ్మరించండి తండ్రి. నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా వచ్చుటకు సహాయం చేయండి నాయన. నీ బిడ్డలను సిలువ చాటును మెరుగుపరచండి. నీ బిడ్డలకి విరోధమైన వాటిని తొలగించండి నాయన తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ దినము ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన, సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన. ఒక గొప్ప అద్భుతం చేసిన ఆయన యేసు నామములో వారు లేచి నిలబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. పరమ వైద్యుడిగా వారికి వైద్యం చేయమని ప్రార్థన చేస్తున్నా. చెడు దర్శనములు, చెడు కళలతో ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారో ప్రభా,
యేసు నామములో ఆ చీకటి శక్తుల ప్రభావము నుంచి వారు విడుదల పొందుకుందురుగాక నాయన. ఇప్పుడే యేసు నామములో ఆ అద్భుతము పొందుకుందురుగాక నాయన. తండ్రి, ఒక గొప్ప భక్తి పరురాలుగా నేను జీవించాలని తలంపు కలిగినటువంటి మంచి మనసు కలిగిన ప్రతి బిడ్డ జీవితంలో నాయన గొప్ప దీవెనలు కుమ్మరించండి నాయన. తండ్రి, నీకే స్తుతులను చెల్లిస్తున్నాను నాయన. ఆ పేరును నీ బిడ్డలకు ఆపాదమస్తకం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నీ బిడ్డల అవసరములన్నీ కూడా తీర్చండి. వారి చేతి పనులు, వ్యాపారములు, ఉద్యోగములు, పంట పొలములను ప్రత్యేకమైన రీతిలో దీవెనలతో నింపి, మేళ్లతో నింపి ఆశీర్వదించండి. నీ బిడ్డలకి విరోధముగా రూపొందింపబడిన ఆయుధము వర్ధనను కూడా లయపరచండి నాయన. నీ బిడ్డల శత్రువులు ఎదుట నీ బిడ్డను నాయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి నా ప్రభువా. ఈ ఉన్నతమైన ప్రణాళిక చొప్పున తండ్రి నీ బిడ్డలను ప్రత్యేకమైన మేలుతో నింపి ఆశీర్వదించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.